వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో గుడ్ మార్నింగ్ మీ అందరికీ. జస్ట్ లేచాను, అలా కూర్చున్నాను అనమాట. సో మీ వీకెండ్ అందరిది ఎలా గడిచింది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడైతే ఎండ చాలా బాగా వచ్చింది, వెళ్ళి అక్కడికి కాసేపు కూర్చొని డే స్టార్ట్ చేద్దాం. 15 minutes అలా కూర్చున్నాను. ఎండ బాగుంది. అండ్ ఇంక ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేను కారం దోశలు వేద్దాం అనుకుంటున్నాను. సో కన్నా నైటే అడిగారు కారం దోశలు వేయమని చెప్పి. అండ్ తను ఇంకా పడుకున్నారు, లేపాలి. సో ఫ్రెష్ అప్ అయిపోయి కారం దోశలు చేసుకుందాం. నేను చూపిస్తాను, చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నా, బట్ ఈసారి మళ్ళీ చూపిస్తాను. కొత్త వాళ్ళు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోదాం. సో ఇక్కడ నేను నా ప్లాన్స్ చూపిస్తున్నాను. నా దగ్గర ఉండేది 4 ప్లాన్స్. ఆ ప్లాన్స్ బాగా ఉన్నాయని చెప్పి షేర్ చేస్తున్నాను. సో నేను ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అవి చేసేస్తాను. అండ్ జస్ట్ మార్నింగ్ స్కిన్ కేర్ లాగా ఫేస్ వాష్ చేసుకొని, టోనర్ వేసుకొని, లిప్ బామ్ వేసుకున్నా, అంతే. సో ఇది నా మార్నింగ్ స్కిన్ కేర్. తర్వాత ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం. కారం దోశకు కావాల్సిన కారం నేను చేస్తున్నా, చాలా ఈజీ. ఆనియన్స్, ఉప్పు, కారం వేసి కొంచెం గ్రైండ్ చేసేసేయాలి. సో మంచి పేస్ట్లా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి. అండ్ మనం దీంట్లో ఒక పొడి కూడా యూస్ చేస్తాం, పప్పుల పొడి. ఏం లేదు, ఓన్లీ పొడిలా కొట్టేసాను. పప్పులు తీసుకొని, పుట్నాల పప్పులు ఉంటాయి కదా, పొడి తీసుకొని కొట్టేశాను. సో అది దోశ పైన కొంచెం ఇలా కారం వేసేసి సో పెన్నం మీద ఇలా ఆనియన్ వేస్తే నిజంగా అతుక్కోకుండా వస్తాయి దోశలు. నార్మల్ కూడా వస్తాయి, బట్ నేను అట్లా వేస్తాను, ఎందుకో బాగా వస్తాయి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఏదైతే మనం కారం చేసి పెట్టుకున్నామో ఆ కారం వేసుకొని, ఏదైతే పొడి చూపించానో ఆ పొడి అంతా చల్లిన తర్వాత మీకు నెయ్యి కావాలంటే నెయ్యి, ఆయిల్స్ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసేసుకొని 1 సైడే రోస్ట్ చేసుకోవాలి. సో రెడీ అయిపోతుంది మంచి కారం దోశ. సూపర్ టేస్టీ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మై దోశ రెడీ అయిపోయాయి. సో ఇవి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వరుణ్ ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు, అందుకే నేను వేసేసుకొని తింటున్నాను ఫస్ట్. సో వీకెండ్ వస్తే వరుణ్ నిద్ర లేవడం చాలా లేట్ చేసి వస్తున్నారు. అసలు టైంకి తినట్లేరు టిఫిన్ మాత్రం.
అవును, ఇవాళ మండే, వీక్ డే కాబట్టి లేట్గా లేస్తున్నారు. ముందు రోజు నైట్ లేట్కి పడుకుంటున్నారు. అలానో సాటర్డే సండే హ్యాపీ వీకెండ్ అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వ్లాగ్ కాదు, లాస్ట్ లైవ్లో కూడా నిన్ను చాలామంది అడిగారు. నేను అప్పుడు చూపించలేదు, నువ్వు కాల్లో ఉన్నావు. సో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా అని చెప్పాను నిన్ను. సూపర్ ఉన్నాయి దోశలు. దీపావళి స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి దగ్గర పిల్లలందరూ తెగ కాల్చేస్తున్నారు. పక్షులన్నీ పాపం ఎగిరిపోతున్నాయి భయపడి. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తన వల్ల నాకు కూడా బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది. నేను తొందరగా లేచినా కూడా వెయిట్ చేస్తాను తన కోసం. ఇంకా ఈరోజు వెయిట్ చేయట్లేదు. తింటావా? వేసివనా? సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడే. అండ్ ఇప్పుడు వరుణ్ కోసం నెయ్యి దోశలు కావాలంట, నెయ్యి కారం దోశలు. సో అవి వేస్తాను. అండ్ నేను వెనకాల సామాన్లు అన్నీ కడిగేసాను, అవన్నీ సర్దాలి. రెడీ. ఎందుకు లేట్ లేస్తున్నారు? రిలాక్స్ అవుతున్నా. వీకెండ్ వచ్చేసరికి నీకు లేట్ ప్రాసెస్ అన్నీ. రిలాక్స్ అవుతున్నా. అరే మళ్ళీ వీక్ వస్తే నార్మల్గానే ఉంటాము, వీకెండ్ వస్తేనే టైమింగ్స్ అన్నీ మారిపోతుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్. మేమైతే ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత నేను వచ్చాను ఇప్పుడు నైట్ వేర్ హాల్ షేర్ చేయడానికి. సో లాస్ట్ నైట్ వేర్ హాల్ వీడియోలో చెప్పాను ఇంకొన్ని షేర్ చేస్తానని చెప్పి, అండ్ అవే చూపించడానికి వచ్చాను. అండ్ ఇప్పుడు ఈరోజు నేను చూపిస్తున్నాను ఓన్లీ నైటీస్ అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైటీస్ నా దగ్గర ఏమున్నాయి అని చెప్పి. సో ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అవి షేర్ చేస్తాను, అలాగే నేను వేసుకొని కూడా చూపిస్తాను. సో దట్ మీకు మోడల్ అనేది తెలుస్తుంది కదా క్లియర్గా. అండ్ నా దగ్గర ఏదన్నా నైటీ ఉందనుకో, దానికి డిఫరెంట్గా ఏదైనా ఉంటేనే తీసుకుంటాను, నాకు అలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ నైటీ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. అండ్ ఇది ఆ నైటీ. సో దీని మీద అంతా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. నాకు ఫ్లోరల్ ప్రింట్స్ అంటే చాలా చాలా ఇష్టం, మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ దీని ఫ్రంట్ వచ్చేసి నెక్ ఇలా ఉంటుంది. ఇది స్లీవ్లెస్ అనమాట. వచ్చేసి కొంచెం లాంగ్ ఉంటుంది, అంటే నీస్కి కొంచెం కిందకు ఉంటుంది. ఇది స్లీవ్లెస్ అనమాట. అండ్ ఇది నేను తీసుకున్నాను శరత్ క్యాపిటల్ సిటీ మాల్లో ప్యాంటలూస్లో. మా డాడీ తీసిచ్చారనమాట వచ్చినప్పుడు. సో అప్పుడు నేను తీసుకున్న నైటీ ఇది. సో చాలా బాగుంటుంది, కొంచెం స్టైలిష్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. అట్ ద సేమ్ టైం మనకి నైటీ వేసుకున్న చిరాకు అనేది ఉండదు అనమాట. చాలామందికి నైటీస్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా, బట్ ఇలా ఇది బనియన్ క్లాత్ అనమాట యాక్చువల్గా. సో ఇలా వేసుకుంటే మనకి నైటీ వేసుకున్నట్టు అనిపించదు, స్టైలిష్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. చాలా 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 బాగుంటుంది. అండ్ దీనికి సైడ్కి ఒక పాకెట్ వచ్చి ఉంటుంది అనమాట, ఏదైనా ఫోన్ అలా పెట్టుకోవడానికి. సో ఒక పాకెట్. సో సెకండ్ వచ్చేసి ఇది. సో దీని మీద ప్రింట్ చూసారా, ఐస్ క్రీమ్ ప్రింట్స్ అంటే పాప్సికల్స్ అంటారు కదా, సో దాని ప్రింట్. దీని ఫ్రంట్ వచ్చేసి పాకెట్స్ ఇలా 2 ఉంటాయి. అండ్ డిజైన్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది మెగా స్లీవ్స్ అనమాట. సో ఇది ఓన్లీ నీ వరకు ఉంటుంది, అంటే నీకి జస్ట్ 1 ఇంచ్ కిందకు ఉంటుంది అంతే. ఈ కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది నేను తీసుకున్నాను జివామీలో, మింత్రాలో తీసుకున్నాను అనమాట. జివామీ యూస్ చేయబట్టి వాళ్ళ నైట్ వేర్స్ అన్నీ నేను 2 ఇయర్స్ అవుతుంది, చాలా చాలా బాగా నచ్చాయి నాకు. సో నా దగ్గర 3/4 నైటీస్ ఉన్నాయి, షార్ట్ నైటీస్ ఉన్నాయి, తర్వాత లాంగ్ నైటీస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ వచ్చేసి ఇది. సో ఇది పింక్ కలర్, ఇది నేను తీసుకున్నాను మ్యాక్స్లో. సో చూడండి, ఇది కూడా కొంచెం ఫ్లోరల్ టైప్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ నెక్ చూడండి ఎంత బాగుందో, లేస్ డీటెయిలింగ్ ఇచ్చి మధ్యలో బటన్స్ వచ్చి సైడ్కి ఒక పాకెట్, సైడ్కి ఇది ఒక పాకెట్ ఉంటుంది, దీనికి కూడా కొంచెం లేస్ ఉంటాయి. అండ్ దీని హ్యాండ్స్ నచ్చి తీసుకున్నాను బాగా. సో ఇది నార్మల్ మెగా స్లీవ్సే, కానీ ఇలా కొంచెం కుచ్చులా ఇచ్చి ఇలా బెల్ హ్యాండ్స్లా ఉంటాయి అన్నమాట. సో ఇది మొత్తం లాంగ్. సో ఇది మొత్తం లాంగ్ కింద వరకు ఉంటుంది. అగైన్ ఇది బనియన్ క్లాతే, చాలా బాగుంటుంది వేసుకుంటే, అసలు చాలా మంచి లుక్ కూడా ఇస్తుంది అన్నమాట ఇది. సో నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది.
సో అగైన్ ఇది ఫ్లోరలే చూడండి, చాలా బాగుంటుంది ప్రింట్. అండ్ దీని హ్యాండ్స్ చూసారా, మెగా స్లీవ్స్ ఉంటుంది హ్యాండ్స్. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, అంటే కుచ్చు కుచ్చు లా ఉంటుంది అనమాట. ఇలా వస్తుంది దీని హ్యాండ్స్. అండ్ నెక్ నార్మల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది. తర్వాత కింద ఇది ఓన్లీ నీ వరకు ఉంటుంది. అండ్ కింద మళ్ళీ ఇలా కుచ్చు కుచ్చుగా ఉంటుంది అనమాట. ఇది చాలా ఇష్టం అనమాట నాకు. అండ్ దీనికి కొంచెం బెల్ట్ లా కట్టుకోవడానికి కూడా ఇచ్చారు ఇలా, కానీ నేను అది తీసేసాను. అండ్ ఇది నేను గోవాకి వెళ్ళినప్పుడు రిటర్న్ జర్నీలో వేసుకున్నాను. ఇది డ్రెస్ లాగా కూడా ఉంటుంది వేసుకుంటే, నైటీలో అస్సలు ఉండదు. సో అందుకే రిటర్న్ జర్నీలో కంఫర్టబుల్గా ఉంటుందని ఇది వేసుకున్నాను. అండ్ దీంట్లో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు యాడ్ చేస్తా చూడండి దీని తర్వాత 2-3. సో చాలా నచ్చుతుంది నాకు ఇది. అండ్ నాకు ఇట్లా నైటీలో ఇప్పటివరకు నేను చూపించినట్లే ఏదో ఒకటి ప్రింట్ అన్నా నచ్చుంటుంది, హ్యాండ్స్ అన్నా నచ్చుంటుంది. సో నాకు అట్లా వెరైటీగా కనిపిస్తేనే తీసుకుంటాను. సో దీంట్లో ఈ హ్యాండ్స్ తర్వాత కింద ఇలా రావడం అనేది నాకు నచ్చింది. సో అందుకే ఇది తీసుకున్నా. అండ్ ఇది నేను తీసుకున్నా మా నేటివ్లో తీసుకున్నాను. ఇది చాలా కాస్ట్ పడింది నాకు, 1200 పడింది ఒక్క పీస్ మాత్రం. సో వెరైటీది ఒక్కసారే తీసుకుంటాం కదా అన్నట్టు తీసేసుకున్నా. క్లాత్ వచ్చేసి ఇది బనియన్ క్లాత్ కాదు, దీన్ని ఏమో అంటారు. ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం అవ్వదు ఈ క్లాత్. సో అదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అగైన్ మళ్ళీ బనియన్ క్లాతే ఇది. సో ఇది నార్మల్ సైకిల్ ప్రింట్ ఉంటుంది. అండ్ నెక్ డీటెయిలింగ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫ్లోరల్ది ఇచ్చారు ప్రింట్ అనేది. మిగతాదంతా మామూలు ప్లెయిన్ దాంట్లో ఒక సైకిల్ వచ్చేసి ఇది నీ వర్క్ ఉంటుంది అనమాట. ఇది నార్మల్ రెగ్యులర్. అండ్ నేను ఇది హ్యాండ్స్ నెక్ బాగుందని చెప్పి తీసుకొని కంఫర్టబుల్గా ఉంటుంది. దీని కిందకి మళ్ళీ మనం 3/4 నైట్ వేర్ లెగ్గిన్ వస్తుంది కదా, సో లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు 3/4 వరకు. అంటే ఇట్లా నీ వర్క్ ఇష్టపడని వాళ్ళకి. ఇది కూడా నేను తీసుకున్నాను, నేను మా నేటివ్లోనే తీసుకున్నాను. సమ్ 700-800 అలా పడింది. సో నెక్స్ట్ వచ్చేసి అగైన్ ప్రింట్. మళ్ళీ జివామీలో ప్రింట్స్ అయితే సూపర్ ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట. సో ఇది నేను తీసుకున్నాను. ఇది చాలా పోయిన క్రిస్మస్కి అప్పుడేమో తీసుకున్నట్టున్నాను. సో ఇది అగైన్ ఇది జివామీ నుంచే, దీనికి కూడా ఫ్రంట్ పాకెట్స్ ఉంటాయి. ఈ ప్రింట్ చూసి తీసుకున్నా బేసిక్గా. అండ్ ఇది షార్ట్ నైటీ అనమాట, అంటే నీకు కొంచెం కింద వరకు వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మెగా స్లీవ్స్. ప్రింట్ చూసారా ఎంత బాగుందో. ఓకే, ఓన్లీ వన్ సైడ్కి ఇట్లా కట్ వస్తుంది, కంఫర్టబుల్గా నడవడానికి అనుకుంటాను. సో మంచి కలర్. ఇది నా 6 డిఫరెంట్ నైటీస్ అనమాట. సో ఎప్పుడు నైట్ ఏమంటారు పైజామాస్ షార్ట్సే కాకుండా ఇలాంటివి కూడా వేసుకుంటే మనకి బోర్ కొట్టదు అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. సో నైటీస్లో కూడా ఇలాంటి డిఫరెంట్ నైటీస్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది. ఇవి మనకు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కూడా జస్ట్ నైటీ వేసుకున్నాం అన్న ఫీలింగ్ ఉండదు, బికాజ్ ఇవి డ్రెస్సెస్లా అనిపిస్తూ ఉంటాయి. అంటే టైప్ ఆఫ్ డ్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నాకు నైటీ అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. సో అవి నా ఫేవరెట్ నైటీస్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నా. ఇది చూసి మీకు ఏదో కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్, ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. Bye guys, bye bye.